హాయ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ 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 గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఒక పోస్ట్ చూశాను ఫేస్బుక్లో. ఏంటంటే దేనికి సంబంధించిందంటే కేసినేని నానికి సంబంధించింది. ఆయన డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఒక లెటర్ రాస్తారు. ఆయన ఆ లెటరు సారాంశం ఏంటి నేను చెప్తాను, అది చదివి కూడా వినిపిస్తాను మీకు నేను. యాక్చువల్గా ఏంటంటే అది ఏంటంటే దేనికి సంబంధించిందంటే ఇప్పుడు ఉర్సా అనే కంపెనీకి 60 ఎకరాల భూమి వైజాగ్లో ఇచ్చారు కదా. దాని మీద చాలా పెద్ద దుమారం రేపుతున్నది. ఎందుకంటే ఆ కంపెనీ ఏదో ఫిబ్రవరి 12న పెట్టారు. 2 నెలలు పూర్తిగా అవని కంపెనీకి ఇచ్చారు. దానికి వెబ్సైట్ లేదు, దానికి ఒక తీరు తెన్ను లేదు, అక్కడ ఎవ్వరు పనిచేయటం లేదు. అక్కడ ఏదో అమెరికాలో ఒక చిన్న ఇల్లు తీసుకుని అడ్రస్ పెట్టారు. తర్వాత ఏమో హైదరాబాద్లోనేమో ఏదో ఒక చిన్న 3 బెడ్రూమ్ అపార్ట్మెంటు ఇల్లు డొమెస్టిక్ దానిలో కమర్షియల్ లాగా చూపించారు అని చాలా ఉంది. కేవలం అది తీరా ఏంటంటే అందరూ అనేది ఏంటంటే ముఖ్యంగా చాలామంది నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జర్నలిస్టులు కావచ్చు, చాలామంది మీడియా కావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా ఉంది. ఎవరో అంటారంటే సోషల్ మీడియాలో అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు మంచిగా చాలా తెలివిగల వాళ్ళు, అందరికీ అన్ని అవకాశాలు రావు కాబట్టి మళ్ళీ అందులో జర్నలిజంలో పార్షియాలిటీలు చూపిస్తారు కాబట్టి ఎవరి కుంపటి వాళ్ళు పెట్టేసుకున్నారండి. కాబట్టి తప్పులేదు అది. నేను ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్ జర్నలిస్టులకి. ఎందుకంటే నేను కూడా ఒక టైంలో జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు బాగా. అక్కడ కూడా ఎన్నెన్ని రకరకాల ఇవి జరుగుతూ ఉంటాయి, పాలిటిక్స్ జరుగుతాయి అని. అయితే ఇప్పుడు చాలామంది అనుకున్నారు కాబట్టి ఇప్పుడు నేనైతే పెద్ద దీని మీద ఎక్కువ స్పందించద్దు, నాకు అవసరం లేదు, నాకు గొడవ ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. 2014 నుంచి 19 లోపు ఇట్లాంటివి ఎన్నో చూసాము. ఇప్పుడు కూడా చూస్తుంది మళ్ళీ 2014. అది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2 అనుకున్నా. కానీ కేసినేని నాని ఏమంటారంటే ఈ ఉర్సా అనే కంపెనీ ఏంటంటే ఎవరిదో కాదు, కేసినేని శివనాథ్ అంటే ఆయన తమ్ముడు చిన్న అనమాట. ఇప్పుడు విజయవాడ ఎంపీగా గెలిచారు కదా మన టీడీపీ పార్టీ నుంచి. ఆయన బినామీ కంపెనీ. ఆయన అబ్బూరి సురేష్ అనే అతను ఆయన క్లాస్మేటు, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకునేటప్పుడు క్లాస్మేటు. కాబట్టి ఏంటంటే సో ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇది ఈ ఉర్సా అనే కంపెనీ ఎవరిదంటే ఈ శివనాథ్కి చెందిందేను. అతని ఊరికే పేరుకి మాత్రం అబ్బూరి సురేష్ సతీష్ అనే అతను ఉన్నాడు అని అన్నారు అని చెప్పి చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాస్తారనమాట. ఈయన ఏం రాస్తారు అంటే, రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు, ఐ వుడ్ లైక్ టు బిగిన్ బై sincerely appreciate your bold and visionary step in allotting land to Tata Consultancy Services in Visakhapatnam, TCS anamata. Such ఇనిషియేటివ్స్ విల్ పేవ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆయనకి టాటాతో కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మాయికి టాటా కంపెనీతో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సో హ్యాపీ టు అలాట్, వాళ్ళ టాటా కంపెనీకి అలాట్ చేసినందుకు ఆయన హ్యాపీగా ఉన్నాడు. హౌఎవర్ ఐఎమ్ డీప్లీ కన్సర్న్ అబౌట్ అనదర్ ప్యారలల్ ల్యాండ్ అలాట్మెంట్ 60 acres to a newly floated company, Ursa Clusters Private Limited, acres to a newly floated company, Ursa Company Private Limited, purportedly for setting up a data center project valued 5,728 crores. This includes 3.5 acres in the IT park and a massive 56 acres at Kapula Pada edo undi. Sir, I would like to bring to your attention strong and credible indications that this is not but a benami and fraudulent scheme orchestrated by Vijayawada MP Kesineni Shivanath using frontmen to gain control over prime public land for private profiteering.
అయితే ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరికి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఎనిమాసిటీ బాగా శత్రుత్వం చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ మొన్న ఎప్పుడైతే ఈయన టీడీపీతో విభేదించి అక్కడ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడో, తర్వాత ఆ ప్లేస్లో కేసినేని చిన్నాని అంటే ఈయన తమ్ముడిని, నాని తమ్ముడిని అంటే శివనాథ్ అనే అతన్ని పెట్టారు. ఈ శివనాథ్ కేసినేని నాని పాలిటిక్స్లో రావటానికి కావచ్చు, చాలా విషయాలుగా చాలా కష్టపడి పనిచేశాడు అన్న కోసం అనేది విజయవాడ వాస్తవ్యులందరూ చెప్పుకునే మాట. అది కూడా మనం కాస్త కూస్తో నమ్మాల్సిందే. కానీ ఏంటంటే ఏం జరిగిందో వాళ్ళిద్దరికి కానీ అతను తమ్ముడి ఎదుగుదలని భరించలేకపోతున్నాడా, లేకపోతే తమ్ముడు ఆయన్ని ఏమన్నా నమ్మక ద్రోహం చేశాడా అది మనకు తెలియదు. కానీ ఏంటంటే ఇప్పుడు అన్నా తమ్ముళ్ళ మధ్యన పచ్చగడ్డి వేస్తుంటే భగ్గును మండిపోతున్నది అనమాట. ద ఫ్యాక్ట్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. ఉర్సాల్ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ జస్ట్ వీక్స్ బిఫోర్ ది ల్యాండ్ అలాట్మెంట్ విత్ నో పాస్ట్ ఎక్స్పీరియన్స్, నో క్రెడిబుల్ బ్యాక్గ్రౌండ్ అండ్ no visible means to execute such a high capacity project. One of the directors, Abburi Sati, is not only a long time associate and engineering college classmate of MP Sivanath, but also his former business partner in the infamous 21st Century Investments Properties Private Limited, a company that collected crores of rupees from public and closed down after cheating among many. ఇవన్నీ రాస్తారన్నమాట. మొత్తానికి ఏంటంటే ఇది ఎవరికి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బినామీ కంపెనీ ఆఫ్ శివనాథ్ అని ఆయన చెప్పాడు అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ దీనిలోకి వచ్చి ఈ ఎరీనాలోకి ఈ బ్యాటిల్లోకి వచ్చి ఈ ల్యాండ్ బ్యాటిల్ ఉర్సా కంపెనీకి ఎంతంత జరుగుతుంది. ఎందుకంటే వైర్ కంపెనీ కూడా బాగా, వైర్ ఛానల్ కూడా బాగా, నేషనల్ ఛానల్ కూడా బాగా ఈ ఉర్సా కంపెనీకి ఎలా ల్యాండ్ ఇచ్చారు ఏంటి, చంద్రబాబు ముఖ్యమంత్రి చాలా అన్ఫెయిర్గా చేస్తున్నారు అది ఇది అని వాళ్ళు కూడా చెప్పారు. చాలా మొత్తం టాక్ ఆఫ్ ద నేషన్ అయింది ఇది. కాబట్టి ఏంటంటే ఈ టైంలో కేసినేని నాని తన తమ్ముడికి సంబంధించింది అది అందరి పేర్లు వాడుకుని తను అంతా కూడాను బాగా తను ఆల్రెడీ పాలిటిక్స్లో ఉండటం మూలంగా అందరినీ ఉపయోగించుకుని ఇట్లాగూ తన సొంతంగా ల్యాండ్ తీసుకున్నాడు ఇది. కాబట్టి ఏంటంటే అది కంపెనీ ఏది కాదు, కేసినేని చిన్న అనబడే కేసినేని శివనాథ్కి సంబంధించింది అను, అది బినామీ ల్యాండ్ అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనకి అర్థం చేసుకోవాలి. ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది అక్రమంగా వాళ్ళకి ఇచ్చారు, దోచిపెట్టారు అనేది ఒకటి ఆయన ఎలిగేషన్లో కనిపిస్తున్నది. ఇంకోటి ఏంటంటే తమ్ముడి మీద ఆయనకున్న కోపం, ఎంత కోపంగా ఉన్నాడు ఆయన, ఎంత రగిలిపోతున్నాడు అనే దానికి ఒకటి మనకి కనిపిస్తున్నది అనమాట. ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.